మా మమ్మీకి వీక్ ఉంది కదా, వద్దు మాకు. నేను మా డాడీ డిస్కస్ చేసినప్పుడు ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే పునర్జన వీడియోస్ విన్న తర్వాతకి నా పేరు శ్వేత, మా డిస్టిక్ వచ్చేసి మహబూబ్ నగర్. మా మమ్మీ పేరు వచ్చి భారతి. మోషన్స్ దగ్గర అయింది. మేము ఫస్ట్ మాకు ఫైల్స్ అని తెలిసి ఫైల్స్తో వచ్చిందని తెలుసు మా మమ్మీకి. అయితే మేము ఫైల్స్ అని చెప్పేసి మహబూబ్ నగర్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ఫైల్స్ ఆపరేషన్ చేపిస్తున్నాం. అక్కడ క్యాన్సర్ ఫామ్ అయిందని చెప్పిండ్రు వాళ్ళు. తర్వాత మాకు కన్ఫర్మ్ కాలేదు, మేము వీళ్ళు ఎట్లనో చెప్తున్నారు అనేసి కర్నూలుకి వెళ్ళాం. కర్నూలులో మా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ చెప్తే ఎంఆర్ఐ స్కానింగ్ తీపించిన తర్వాతకి లేదు, మేము ఆపరేషన్ చెయ్యము, కీమోథెరపీ, రేడియోథెరపీ పెట్టాలి ఆమెకి అని అంటే, మేము ఆల్రెడీ మా మమ్మీ వీక్ ఉంది కదా, వద్దు మాకు, మేము రేడియేషన్ పెట్టాము, కీమోథెరపీ పెట్టామంటే మేము ఆపరేషన్ చెయ్యము ఆమెకి అని చెప్పారు. అయితే నేను మా డాడీ డిస్కస్ చేసినప్పుడు నెక్స్ట్ డే వీడియోస్ విన్నా, ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే నాకు తెలిసిన 2 హాస్పిటల్స్, ఆనందయ్య ఆయుర్వేదిక్ హాస్పిటల్, పునర్జన ఆయుర్వేదిక్ హాస్పిటల్. పునర్జన వీడియోస్ విన్న తర్వాతకి దీనిలోకి వెళ్ళాలి అని అనిపించింది. ఇక్కడ వచ్చి డాక్టర్ని కన్సల్ట్ అయినా ఏమో ఇంప్రూవ్మెంట్ ఇస్తుందో ఇవ్వదో అనేసి మళ్ళీ 3 times, ఆ 1 dayలోనే 3 times మా మామయ్య వచ్చిండు, నేను వచ్చిన, మా డాడీ వచ్చిండు. తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ సెకండ్ టైం వచ్చిన తర్వాత కూడా తీసుకున్న తర్వాత తిన్నాం, మంచిగానే ఉంది. డైట్ ఫాలో, వాళ్ళు ఎట్లా డైట్ చెప్తే అలా ఫాలో చేసినాం, కంటిన్యూగా డైట్ ఫాలో చేసినాం. థర్డ్ టైం శ్రీనివాస్ సార్ని అడిగితే స్కానింగ్ తీపియండి అమ్మ, తెలుస్తుంది మీకు ఏం ఇంప్రూవ్మెంట్ ఉందో అంటే స్కానింగ్ తీపించినాం. ఫస్ట్ దానికి ఇప్పుడు దానికి ఇంప్రూవ్మెంట్ చూస్తే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది.